కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ అందరూ వినండి. లేటెస్ట్ అప్డేట్, మీరు షాక్ అవ్వచ్చు. లోకేష్ నుంచి రీసెంట్ గా వచ్చిన మూవీ కూలీ కానీ స్క్రిప్ట్ పరంగా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. అయినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో భారీ వసూళ్లు కొడుతుంది. ఇదే లోకేష్ రేంజ్. ఇక ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఖైదీ 2. కానీ ఆ సినిమా ప్లేస్ లో ఒక పవర్ ప్యాక్ న్యూస్ బయటకు వచ్చింది. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. అంటే ఖైదీ 2 వాయిదా పడుతుందా? అవునట. కానీ ఈ డీలకు మరో స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. ఖైదీ 2 కి ఉన్న హైప్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాడంట లోకేష్. కూలీకి 50 కోట్లు తీసుకున్నాడని తానే చెప్పాడు. అయితే ఖైదీ 2 కోసం 75 కోట్లు డిమాండ్ చేశాడట. అక్కడ హీరో కూడా అంత రాలేదు. అందుకే ఈ మూవీ బ్యాక్ సీట్ లోకి వెళ్ళిందని పుకారు. మరి ఇందులో ఎంతవరకు నిజం? అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఒక్క విషయం ఫిక్స్, లోకేష్ నెక్స్ట్ మూవీ మల్టీ స్టారర్ అయితే అది ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇంకా ఇలాంటి టాలీవుడ్ కోలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఫిల్మీసోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సినీ మజా ఇక్కడే మొదలవుతుంది.